ఏపీఎల్ భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగోను జెర్సీను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు, పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం బుల్స్ టీం విజయం సాధించి కప్పుతో భీమవరం రావాలని ఆకాంక్షను వెళ్లిబుచ్చారు. భీమవరం పేరు పెట్టినందుకు భీమవరం ఖ్యాతి నిలిచేలా క్రీడాకారులు కూడా కష్టపడి ఆడాలని కోరారు. మన ప్రాంత క్రీడాభిమానులందరూ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో, జెర్సీ లాంచ్ తమ కళాశాల ఏర్పాటు చేయడం తమ కళాశాల క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించినట్లు ఉంటుందని, దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎల్ భీమవరం బుల్స్ టీం కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ లీగ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని, అందువల్లే దీన్ని ఏపీలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 8 నుండి 24 వరకు విశాఖపట్నంలో 7 టీమ్స్తో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తరపున కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డిని, మునీష్ వర్మ, హేమంత్ కుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. బుల్స్ ఖచ్చితంగా కప్పు సాధించాలి, కప్పు సాధిస్తారనే ఆశతో నమ్మకంతో ఉన్నాం. మన భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది. ఈ రంగంలో కూడా ముందు ఉండి కప్పు సాధించాలని ఈ వైజాగ్లో జరిగే ఈ 8వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగే టోర్నమెంట్స్లో విజయం సాధించి వస్తారని, విజయం సాధించిన తర్వాత ఆ విజయోత్సవం మళ్ళా ఇక్కడే చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా విజయం అనే పేరులోనే చాలా పవర్ ఉంది. ఇప్పుడు ఆ భీమవరం బుల్ ఆ లోగో కూడా వీళ్ళ థీమ్ సాంగ్ అని బుల్ వస్తున్న ఆ విధానం అది చూసిన తర్వాత ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అన్న ఒక పాజిటివ్ మూమెంటం అయితే వచ్చింది. రేపు జరగబోయే ఏపీఎల్లో మన నితీష్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో రితేష్ కానీ, మునీష్, హేమంత్ మన కోడవెల్లి స్వగ్రామం, మునీష్ కూడా మన ప్రాంతం వ్యక్తే. ఖచ్చితంగా రేపు 8వ తారీఖు ప్రారంభం అయిన తర్వాత ప్రతిరోజు మనం అంటే మన వాళ్ళు ఆడిన మ్యాచ్లో టోటల్గా మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ఫైనల్స్కి మనం వెళ్తాం. కప్పు సాధించే దిశగా అందరూ కృషి చేయాలని, ఇప్పుడు ఉన్నదానికి 10ంతలు ఉత్సాహంతో భీమవరం బుల్స్ విజయోత్సవం భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుందాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో క్రికెట్ అంటే దానికి మించిన ఆట లేదు. అంటే అభిమానులు క్రికెట్కి అంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భీమవరంలో ఉన్నంత క్రికెట్ అంటే ఉన్న అది అభిమానం కావచ్చు, మరేదైనా మీ మనసుకే తెలుసు, నా మనసుకే తెలుసు. భీమవరంలో ఉన్నంత క్రికెట్ క్రేజ్ భారతదేశంలో మరి
పట్టణాల్లో అయితే ఇంకెక్కడా లేదు. అటువంటి భీమవరం బుల్స్ని మనందరూ ఎంకరేజ్ చేసి, మన నితీష్ కుమార్ తన గురించి చాలా ఇంతకు మునుపు విన్నా, ఇవాళ ప్రత్యక్షంగా చూసా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం అన్నది ఆటగాడికి చాలా అవసరం. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అతని సారథ్యంలో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ టు భీమవరం బుల్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నితీష్ కుమార్. నిజంగా మీ ఎనర్జీ నచ్చుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం భీమవరం, లైక్ మీ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు, ఇంత హ్యూజ్ మెంబర్స్లో వచ్చినందుకు. అండ్ మా టీం పేరు భీమవరం బుల్స్ అండ్ ఐఎమ్ లీడింగ్ కెప్టెన్ ఫర్ దాట్. అండ్ ఐ నో వైజాగ్లో మ్యాచెస్ అవుతున్నాయి, మీకు కష్టంగా ఉంటుంది, బట్ తప్పకుండా వచ్చి మా టీం సపోర్ట్ చేస్తే మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. మేము తప్పకుండా మా బెస్ట్ ఇచ్చి కప్పుని తీసుకోవడానికి ట్రై చేస్తాము. బేసికలీ మా టీంకి భీమవరం పేరు ఎందుకు పెట్టామంటే, మేబీ యూ గైస్ డోంట్ నో, ప్రశాంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతను లాస్ట్ టైం నన్ను సంక్రాంతికి ఇన్వైట్ చేయడం అయితే అయింది. అండ్ ఇక్కడ మర్యాదలు ఇవన్నీ చూసి ఐ రియలీ లవ్ భీమవరం. ఫెస్టివల్లో పాల్గొన్నాను అండ్ చూసాను ఫెస్టివల్ ఎలా అవుతుందో. 3 days 4 days అయ్యింది అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. నాకు చాలా నచ్చింది భీమవరం అంటే. అండ్ ఓనర్స్ హరీష్ అండ్ దినేష్ వాళ్ళకి కూడా క్లోజ్ ప్రశాంత్ గారు. సో భీమవరం పేరు ఎంచుకున్నాం ఎందుకంటే ట్రెడిషనల్ అయిన ఊరు. ఆ పేరు మేము పెట్టుకోవడం మా అదృష్టం అనుకోవాలి. ఆ పేరు మాకు దొరికింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కి నేను క్రికెట్ నాలెడ్జ్ అసలు ఉండదు అనుకున్నాను. అసలు నాట్ ఎక్స్పెక్టెడ్ తనకి క్రికెట్ నాలెడ్జ్ ఉంటుందని. బట్ తనకి ఉన్న నాలెడ్జ్ అండ్ తనకి ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ క్రికెట్ మీద. తను ACA వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అండ్ చాలా యంగ్ టాలెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నా వన్ ఆఫ్ ద లో టైమ్స్ లో నేను ఎవరికైనా కాల్ చేయాలి అనిపిస్తే ప్రశాంత్ అన్న కాల్ చేస్తాను. ఎందుకంటే ఈజ్ లైక్ ఎ మోటివేట్ స్పీకర్ ఫర్ మీ అండ్ నన్ను చాలా మోటివేట్ చేస్తాడు. ఎలా అయితే యంగ్ జనరేషన్ ని మోటివేట్ చేసి తీసుకొస్తున్నారు, అలాగే ఇంకా మరింత ప్లేయర్లు రావాలి ఆంధ్ర నుంచి అండ్ IPL ఆడాలి, ఇంకా ఇండియా ఆడాలి. అదే నా మోటివేషన్ కూడా. ఒకళ్ళు ఇండియా ఆడాక పర్ఫార్మ్ చేస్తే నేను కూడా చేయగలను, మిగతా వాళ్ళు వస్తారు. అది ఒక హ్యూజ్ మోటివేషన్. నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా తప్పకుండా పైకి వస్తాను. ఎవరైతే యంగ్స్టర్స్ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది స్కూల్కి రిప్రజెంట్ చేయడానికి. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే, చాలా హ్యాపీగా ఉంది భీమవరం బుల్స్ టీంలోకి రావడానికి. అండ్ నితీష్ కుమార్ కెప్టెన్సీలో ఆడడానికి ఇది నాకు తెలిసినంతకన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు. పెద్దలు మాట్లాడారు అన్నిట్లో భీమవరం ముందుంటుందని. మళ్ళీ భీమవరంలో అన్నిట్లో SRKR ముందుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మన కాలేజీలో మనం లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు జెర్సీ లాంచ్ చేసిన లోగో కూడా మన కాలేజీలో లాంచ్ చేసాం. అంటే మనంతా చూస్తా ఉండగా లాంచ్ జరిగింది. అంటే మనకు అవకాశమే కదా. మనం అలా మేము ఏ ప్రోగ్రామ్ అయినా ఏది మన పబ్లిక్ ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది అన్నిట్లో కూడా మా కాలేజీ అన్నిట్లో ముందుంటుందని ఈ విధంగా తెలియజేస్తాను. మీరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇదే యాక్టివ్నెస్ కొనసాగించండి. ఈ నెల 8వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా జరిగే APL మ్యాచెస్ చూసి మన భీమవరం బుల్స్ తప్పనిసరిగా కప్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి, చదువుకుంటూ ఉండండి.